పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం అటవీ శాఖ అధికారులపై రాళ్ల దాడి జరిగింది. ఇద్దరు అధికారులకు ఈ దాడిలో తీవ్రంగా గాయాలయ్యాయి. పంగోలియన్ ని స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకుని వెళుతూ ఉండగా మార్గ మధ్యలో అటాక్ చేశారు ఆ నిందితుడి బంధువులు. నిందితుడిని విడిపించడానికి అటవీ శాఖ అధికారుల వాహనంపైకి రాళ్లతో దాడి చేయడంతో అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకి గాయాలయ్యాయి. ఈ దాడిపై వెల్దుర్తి పోలీసులకి ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అటవీ శాఖ అధికారులపై జరిగిన రాళ్ల దాడి దృశ్యాలు ఇవి. అధికారులు కూడా తీవ్రంగా గాయపడిన దృశ్యాలు కూడా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ఇద్దరు అధికారులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం హాస్పిటల్లో వాళ్ళకి చికిత్స అందుతోంది. అయితే అసలు ఏం జరిగింది అంటే, ఒక పంగోలియన్ ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకుని వాళ్ళు తీసుకువెళుతూ ఉండగా మార్గ మధ్యలో అతని బంధువులు అటాక్ చేశారు. నిందితుడిని విడిపించడానికి అటవీ శాఖ అధికారుల వాహనం మీదకి ఒక్కసారిగా రాళ్లతో వాళ్ళు అటాక్ చేయడంతో ఆ రాళ్లు సరిగ్గా అధికారులకు కూడా తగిలి తీవ్రంగా వాళ్ళకి రక్తస్రావం అయింది. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి అలాగే బీట్ ఆఫీసర్ మహేష్ బాబు ఇద్దరు కూడా ఈ రాళ్ల దాడిలో గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించి వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు అటవీ శాఖ అధికారులు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరికీ జరుగుతున్న ట్రీట్మెంట్ దృశ్యాలు మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. కేసు పట్టుకోవడానికి మా రేంజర్ ఆఫీసర్ గారు మా టీము అంతా కలిసి మేము ఒక ఊర్లో ఉన్నాడు అని చెప్పేసి అతని కోసం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం గొడవ అయింది. అతన్ని ఎట్లాగొట్లా మేము తప్పించుకొని అతన్ని ఎక్కించుకొని వస్తున్నామండి. ఎక్కించుకొని వచ్చే దారిలో రాహుల్ కొండానో ఏదో అంటున్నారండి. అతను ఇంకొక నాయకు ఉన్నాడండి. ఉన్న తర్వాత ఎదురొచ్చారండి. బండి ఒకటి అడ్డం పెట్టిన తర్వాత కూడా మేము కొంచెం ముందుకు వెళ్తుంటే బండి సైడ్కి అన్నాడు. సైడ్కి అన్న తర్వాత నేను ఇంకా గేర్ వేసే లోపల నా మీద అటాక్ చేశారండి. ఒక 4 పీకులు అయితే మటుకు ఒక ఇంతలా కర్ర తీసుకొని ఇక్కడ బాదారండి. బాదిన తర్వాత కూడా నేను మళ్ళీ రేంజ్ ఆఫీసర్ గారికి ఆఫీసర్లు ఉన్నారు, ఇబ్బంది అయిద్దామని చెప్పేసి మేము ఎట్లా కూడా అతను తీసుకెళ్ళాలని చెప్పేసి కొంచెం మళ్ళీ మూవ్ చేశానండి. మూవ్ చేయగానే వేరే అతను ఒక గొడ్డలు తీసుకున్నాడండి. ఒక అతను ఇంతలా రాయి తీసుకున్నాడండి. ఆ రాయి కూడా వెహికల్లో ఉందండి. అది వేసిన తర్వాత కొంచెం పక్కెళ్ళాడండి. నేను మూవ్ చేసేదో సైడ్కి వచ్చి మళ్ళీ ఇంతలా రాయి తీసుకొని నా మీద అటాక్ చేశాడు. నేను ఇట్లా అన్న సైడ్ అన్న తర్వాత ఎమ్మటే అది రేంజ్ ఆఫీసర్ గారికి కొట్టిందండి ఆ రాయి.